హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వైజాగ్ కాలనీకి రైడ్ వేస్తున్నాం అండ్ టైం వచ్చేసి ఇట్స్ అరౌండ్ 4:40. సో ఐఎమ్ ఆల్ గేర్డ్ అప్ అండ్ మన స్పీడ్ కూడా రెడీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్. సో మనం గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం అందరు రైడర్స్ ఉంటారు. వీకెండ్ వస్తే చాలు మొత్తం రైడర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. అందరికి మీటింగ్ పాయింట్ ఇదే ఉంటుంది. బట్ ఇవాళ సర్ప్రైజింగ్లీ ఎవరు లేరు. మన మీటప్ పాయింట్కి ఇంకొక 1 minute ఉంది. చూద్దాం ఎంతమంది వచ్చారు. యూజువల్లీ నేనే ఎప్పుడు ఫస్ట్ వస్తుంటా మీటప్ పాయింట్కి. చూద్దాం ఇవాళ కూడా నేనే అయింటా ఫస్ట్. మార్నింగ్ టైంలో ఎంత ఖాళీగా ఉంది ఈ రోడ్డు. డే టైంలో చూడాలా, మెయిన్లీ వీక్ డేస్లో నరకం. ఇంచు బై ఇంచు, బంపర్ టు బంపర్ కదులుతుంటుంది బండి. ఏది లొకేషను? ఇదే ఉడిపి. ఏంది బోర్డు మాత్రమే ఉంది. ఓ ఇక్కడ ఉందా? పైకి ఎక్కిద్దాం. చెప్పినానా నేనే ఫస్ట్ వస్తానే. ఎస్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఇలా ఉండాల. సో లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. గోప్రో స్టాప్ రికార్డింగ్. గ్రూప్లో పింగ్ చేసింది నాకు మీరేనా? నేను. పేరు లోకేష్. లోకేష్, ఓకే. అందులో పెగాసస్ వైట్ రింగ్ హార్స్. వీటికేం తక్కువ లేదు, ఇవే తగ్గించుకుంటే. ఓకే, సో అందరు వచ్చేసరికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 153 kilometers ఉంది. 3 hours 5 minutes చూపిస్తుంది. సో వయా మెహదీపట్నం అయితే మ్యాప్ చూపిస్తుంది. ఇంకా మ్యాప్స్ అక్క ఎట్లా చెప్తే అట్లనే వెళ్ళిపోవడం. ఇంకా అందరు ట్రామ్ స్పీడ్ 400s ఉన్నాయి అందరి దగ్గర. సో ఒక ఫార్మేషన్లో వెళ్తుంటాం. సో కొంతసేపు నేను లీడ్ చేస్తుంటాను. తర్వాత కొంచెం సన్లైట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను లైక్ హౌ వి ఆర్ గోయింగ్ అని. బాగుంటుంది ఇట్లా గ్రూప్స్లో రైడ్ చేస్తుంటే, మజా వస్తుంటుంది. ఇంకా ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకొని ఇంకా మాట్లాడుతుంటే అది ఇంకా వేరే లెవెల్ వస్తుంది. మొత్తం రేపటికి తయారవుతుంది. రేపు నిమజ్జనం, గణేష్ నిమజ్జనం కదా. మొత్తం డీజే సెట్, ట్రక్కులు అన్నీ రెడీ. ధూమ్ధామ్ ఉంది మొత్తం హైదరాబాద్ అంతా. మామూలుగా లేదు వైబ్. మొత్తానికి అయితే సిటీ దాటేసాం. సిటీ దాటడానికి 45 minutes పట్టింది. ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇవాళ ఎండ రాకుండా ఉంటే చాలు. కొంచెం వెదర్ చల్లగా ఉంటే మంచిగా ఉంటుంది. వర్షాలు పడి ఆగిపోయినాయి కదా. సో ఇప్పుడు మొత్తం సాగర్లో కూడా ఫుల్ వాటర్ ఉండొచ్చు. నాకు తెలిసి బాగుంటుంది ఇప్పుడు వ్యూ. మన వాళ్ళకి స్పీడ్ పెంచమని చెప్పాను. ఇక్కడ నుంచి కొంచెం ఇప్పటిదాకా 80 కిందనే వస్తుండే. ఇప్పుడు 80 to 100 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే రైడ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం. పైగా రోడ్స్ కూడా ఖాళీగా ఉన్నాయి కదా, పొద్దున పూట ఎవ్వరు ఉండరు. మన లోకేష్ టైల్ ఎండింగ్ చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ షూర్ అదర్ రైడర్స్ ఆర్ ఇన్ ది ఫార్మేషన్.
లోకేకి నాకు ఎప్పుడు మంచి కోఆర్డినేషన్ ఉంటుంది రైడ్స్లో. ఎప్పుడన్నా మేమిద్దరం వెళ్ళినప్పుడు ఎప్పుడు నా వెనకాలనే ఉంటాడు. వెనకాల తిరిగి చూడాల్సిన పనులు కూడా లేదు. మిర్రర్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. లోకేకి నాకు ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది అసలు. వావ్, ఏమన్నా రోడ్ ఇది సూపర్ ఉంది కదా. మోటోజీపీ మొత్తం మోటోజీపీ బెండ్ లాగానే ఉంది అది. ఇప్పుడిప్పుడే తెల్లగా అవుతుంది, తెల్లారుతుంది. బాగుంది వ్యూ, రైడ్ కూడా బాగుంది. కొంచెం చల్లగా గాలి తగులుతుంది. ఏమో తెలియదు, తర్వాత మళ్ళీ ఎండ వచ్చిందంటే ఉబ్బరం అవుతుంది. ఇంకా అసలు ఈ రైడింగ్ గేర్కి కారిపోతుంటే ఇట్లా సడన్గా వచ్చేస్తారు. చూసుకొని నడుపుకుంటూ ఉండాలి. నాకు తెలిసి ఈ హైవేలో నేను రావడం ఇది సెకండ్ టైమా థర్డ్ టైమా. చాలా బ్యాక్, కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అప్పుడు ఇంత పెద్ద రోడ్ లేకుంటే ఇది ఇప్పుడు 6 లేన్ హైవే అయింది. చాలా టైం తర్వాత ఈ హైవేలో వస్తున్నా. సో గుడ్. వస్తున్నారు మన వాళ్ళు, కనిపిస్తారా? బాగుంటుంది ఆ ఫార్మేషన్. సో ఇంకొక 5.5 కిలోమీటర్స్ వరకు ఇదే రోడ్డు. సో వాళ్ళని ముందుకు పంపిద్దాం, మీరు కూడా చూసినట్టుంటుంది ఫార్మేషన్లో ఎలా పోతున్నామో. ఇది బైక్ నెంబర్ 1. ఇది ఒక బ్లాక్ ట్రయంఫ్. శాశ్వత్ ఇతని పేరు. ఫస్ట్ వెళ్తున్న అతను రమేష్. ఇతను షిట్ పేరు గుర్తుకొస్తలేదు. లోకి అయితే నా ముందుకు రాడు. ఇంకా నేను చెప్పేంత వరకు రాడు. హీ వాంట్స్ టు బీ బ్యాక్ ఆల్ ది టైమ్. సో ఇట్లా గ్రూప్లో రైడ్ చేస్తుంటే మజా వస్తుంటుంది అసలు. ఇంకా ఇంటర్కామ్స్ ఉండాలి. అందరి దగ్గర ఇంటర్కామ్స్ లేవు యాక్చువల్గా. ఇంటర్కామ్స్ ఉంటే ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను వాడే గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, ఎవ్రీథింగ్ నేను ఈ డిస్క్రిప్షన్లో పెట్టాను, వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. నేను చాలా ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేసి ఇవి కొనుక్కున్నాను. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దీస్. మీకు కూడా ఎవరికన్నా ఏమన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. యూ క్యాన్ జస్ట్ గో దేర్ అండ్ బై. కొంచెం ఖర్చు అవుతుంది, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి అది. ఏదైనా చీప్గా కొనుక్కొని అది మళ్ళీ తర్వాత సెట్ కాక వదిలేసి అయినాయి. నాతోటి కూడా అయినాయి అవన్నీ. ఆ జిమ్మికలు నాతోటి కూడా అయినాయి. అందుకే చెప్తున్నా, కొనుక్కుంటే ఒకటేసారి బెస్ట్ కొనుక్కొని వదిలేయాలి. అప్పుడు ఇంత ఒక్కొక్కటి కొనుక్కొని పెట్టుకోవాలి. అన్నీ ఒకటేసారి అంటే వాసిపోతుంది బిల్లు. ఇప్పుడు నా హెల్మెట్ సెటప్ ఒకటే 50,000. ఒక్కొక్కటి మెల్లగా కొనుక్కున్నా. అన్నీ ఒకటేసారి అంటే ఇంట్లో కూడా తుంగి బజాయిస్తారు. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. అందుకని మెల్లగా కొనుక్కోవాలి.
సో అవుటర్ రింగ్ రోడ్ కూడా దాటేసాం ఇప్పుడు. వీఆర్ ఆన్ ది హైవే. 77 కిలోమీటర్స్ వరకు ఇదే రూట్. ఇంకా ఇక్కడ నుంచే కొంచెం మంచిగా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు. మన వాళ్ళకు కూడా సిగ్నల్ ఇచ్చాను టు స్పీడ్ అప్ అని. బాగుంది రోడ్ ఖాళీగా ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే రూట్లో వస్తాం. అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో ఇప్పుడే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏదో కాలేజ్ ఉండాలి. ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను, ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చా. బీటెక్లో ఉన్నప్పుడు సెంటర్లు అటు ఇటు పడిపోతుండే. నేను ఉండేదేమో గచ్చిబౌలి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటోండి. ఇక్కడనే రైట్ సైడ్కి ఏదో కాలేజ్ ఉండాలి, సరిగ్గా గుర్తొస్తలేదు. హిందూ ఇన్స్టిట్యూషన్స్ ఇదే, రైట్ గుర్తుందిరా రాహుల్, ఇదే. ఇక్కడికి వచ్చాను ఒకసారి ఎగ్జామ్స్ రాయడానికి. బీటెక్లో ఉన్నప్పుడు ఫస్ట్ 3 ఇయర్స్ మంచిగానే ఉండే. 4th ఇయర్ అనేసరికి అటు ఇటు పడేసిండు. ఒకసారి చేవేలా పడ్డది, ఒకసారి ఏదది సంగారెడ్డి అవతల ఎంఎన్ఆరా బీవీఆర్ఐటీఆ ఏదో ఉంది, సరిగ్గా గుర్తులేదు. అక్కడ ఒకసారి పడ్డది. 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి పడ్డది. మళ్ళీ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్కి ఇంకోటి ఏదో కాలేజ్ ఉండాలి, అందులో కూడా పడ్డది. ఇట్స్ బీన్ లాంగ్ టైం. బీటెక్ అయిపోయి 10 ఇయర్స్ అయిపోయింది. ఎస్, ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుంది, శ్రీ దత్త. గుర్తుకొస్తున్నాయి. ఏమన్నా సీనిక్ బ్యూటీ ఉందా అసలు. వర్షాలు పడి ఆగిపోతే మొత్తం గ్రీనరీ మొలిచింది. అసలు మస్తుంది. అసలు ఏదో హిల్ స్టేషన్లో పోతున్నట్టుంది. రీసెంట్గా గోవా ట్రిప్ వేసాను. గోవా ట్రిప్కి ముందు అంబోలి ఘాట్ సెక్షన్ అని ఉంటుంది. అక్కడ కూడా అసలు గ్రీనరీ అంతా ఎంత ఉందంటే ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. వాటర్ ఫాల్స్ ఉండే, మంచిగా ఆగి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ పోయాం. అన్ఫార్చునేట్లీ అప్పుడు నా దగ్గర గోప్రో సెటప్ లేదు. ఐ డెంట్ థింక్ ఆఫ్ బ్లాగింగ్. బట్ గోవా నుంచి వచ్చిన తర్వాత అనిపించింది, అరే ఇంతగానం చేస్తున్నాం మనం, వ్లాగింగ్ ఎందుకు చేయొద్దు. పర్సనల్ మెమరీస్ కొరకు ఒక రికార్డ్ ఉండాలి అన్నట్టుగా ఐ స్టార్టెడ్ వ్లాగింగ్. పెద్దయిన తర్వాత నా కొడుకు ఇవన్నీ చూస్తాడు. ఈ చెప్తే ఇంకా అబ్బా మా డాడీ తోపు అనుకోదా. లైఫ్లో ఏదో ఒకటి అడ్వెంచర్ ఉండాలి. మరీ బోరింగ్ ఉంటే మొదలరాదు. ఆఫీస్కి వెళ్ళామా, ఇంటికి వచ్చినామా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. 30-40 కిలోమీటర్స్ వచ్చామా, అప్పుడే పెట్రోల్. నిన్ననే కొట్టించుకోవాలి భయ్ పెట్రోలు. మొత్తం స్పీడ్ 400 బైక్స్ అన్నీ లైనప్ చేసాం. రెడ్ బ్లాక్. ఈ సెకండ్ బైక్ మనది. ఇట్లా ఒకటే టైప్ బైక్స్ ఒక ఫార్మేషన్లో పోతుంటే ఆ కిక్కే వేరప్ప. నాది లేదు, నాది స్టాక్. ఇది చూస్తున్నా మొన్న స్క్రాంబ్లర్ కి ఒకటి వచ్చింది అడ్వెంచర్. నైస్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. 1 hour 57 minutes చూపిస్తుంది. ఒక 60 కిలోమీటర్స్ తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు టైం చూసి 6:30.
ఇంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అంటే కష్టం. అండ్ మోర్ ఓవర్ మార్నింగే లేచినాం కదా 4 o'clockకే, ఆకలేస్తుంది. ఇక్కడ నుంచి 2-lane హైవే అయిపోయింది. ఇక్కడ కొంచెం చూసుకొని నడపాలి, సడన్గా అడ్డం వచ్చేస్తుంటారు. మన వాళ్ళు వస్తున్నారు ఫార్మేషన్లో, మిర్రర్లో కనిపిస్తుంటే. సూపర్ రోడ్ అసలు. ఇంకా 88 kilometers నాకు తెలిసి ఇంకొక 60-70 kilometers వరకు రోడ్ ఇలానే ఉంటుంది అనుకుంటా. అసలు రోడ్ ఇలానే ఉంటే ఇంకా అది క్రేజీ. ఇప్పుడే ఇట్లుంది ఇంత చల్లగా. ఇంకా చలికాలంలో వచ్చినామంటే అయిపోయి గడ్డ కట్టినట్టే. ఇంకా ఓ బస్ అన్న ఏందన్నా ఇది? ఏంది అఘాయిత్యం? 2-lane హైవే కాస్త 4-lane హైవే అయింది. ఏదో ఊరు వచ్చింది మధ్యలో. ఇదేంది స్పీడ్ బ్రేకర్? అమ్మా వామ్మో, ఈ కుక్కలతో జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు ఏమడ్డం వస్తుందో తెలియదు. ఏంది అప్పుడే అయిపోయిందా ఇది? ఊరు వరకే వేసినట్టున్నారు 4-lane హైవే, మళ్ళీ 2-lane హైవే అయిపోయింది. అరే ఎంతవరకు వస్తావురా? నిన్న లూప్ కొట్టాను కదా చైన్కి, అది కొంచెం ఎక్కువైనట్టుంది. అది ఇంజన్ మీద పడి కొంచెం ఆ లూపు కాలుతున్న వాసన వస్తుంది. లూప్ ఎక్కువైతే అలానే స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే భయపడ్డా, వాయమ్మో ఏంది ఇంజిన్ ఏమన్నా కాలిపోతుందా, ఏమన్నా వైర్ కాలిపోతుందా అని. తర్వాత తెలిసింది అది లూప్ వల్ల వస్తుంది అని. అసలు ఇలాంటి రోడ్డు నేను గోవాకి వెళ్తున్నప్పుడు ఉండే, కొంచెం అక్కడక్కడ ఘాట్స్కి మధ్యలో ఇలాంటి రోడ్ వచ్చేది, చాలా బాగుండేది సీనరీ. మళ్ళీ అదే ఫీల్ నాకు ఇప్పుడు మళ్ళీ ఈ రోడ్లో వస్తుంది. ఉడుపి వెజ్జా? ముందర ఉడిపి హోటల్ ఉన్నట్టుంది, అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఉడిపి వెజ్ అని చూసాను కానీ ఎన్ని కిలోమీటర్స్ అని చూడలేదు. నెక్స్ట్ బోర్డు వస్తే చూడాలి. ఉడిపి వచ్చినట్టుంది. ఇక్కడ రాఘవేంద్ర ఉడిపి వెజ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం. కొంచెం ముందుకు వచ్చేసాం, సడన్గా ఆపలేం కదా. వెనకాల వాళ్ళు కూడా కోఆర్డినేషన్లో వస్తున్నారు, అనవసరం గుద్దుకుంటారు. కొంచెం ముందుకు వెళ్ళినా పర్లేదు, కొంచెం యూటర్న్ తీసుకొని రాస్తే చాలా బెటర్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాం. సో బ్రేక్ఫాస్ట్ వాస్ గుడ్. మన వాళ్ళందరూ ఇడ్లీలు తిన్నారు, నేను పూరి తిన్నా, రెండు బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా నాన్ స్టాప్ 74 kilometers 1 hour 28 minutes. Shall we? Chalo. ఇంకెక్క ఆగేదే లేదు. 1 hour 26 minutes 74 kilometers చూపిస్తుంది. సో బై 9 o'clock అక్కడ రీచ్ అవుతాం. అన్నీ తీసుకున్నాం కదా, అప్పుడు
భయం అవుతుంటుంది. ఇక్కడ ఇన్ని సామాన్లు ఉన్నాయి కదా, ఒక్కటి వదిలేసినా మళ్ళీ పెద్ద ప్రాబ్లం. సో మొత్తానికి నా గోప్రోకి అయితే బ్యాటరీ ఇష్యూ లేకుండా అయిపోయింది. ఒకటే బ్యాటరీ, కాకపోతే ఏమవుతుందంటే అడాప్టర్కి నేను పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసేసాను, అది మెల్లగా ఛార్జ్ అవుతుంది. అండ్ రికార్డింగ్ అప్పుడు చాలా మెల్లగా ఛార్జ్ అవుతుంది. ఇంతకుముందు ఛార్జ్ అవుతలేదు అని అనుకున్నా, బట్ ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వీడియోస్ మధ్యలో నేను గోప్రో ఆఫ్ చేసినప్పుడు అది ఛార్జ్ అవుతుంది. రికార్డింగ్ స్టాప్ చేసినప్పుడు, గోప్రో ఆఫ్ చేసినప్పుడు కాదు, గోప్రో ఆనే ఉంటుంది. నాకు అవసరం ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా, తర్వాత స్టాప్ చేస్తున్నా. స్టాప్ చేయగానే అది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. రికార్డింగ్ అప్పుడు చాలా స్లోగా అవుతుంది. బట్ ఒక చీట్ అయితే దొరికిపోయింది దానికి. ఇంకా నేను బ్యాటరీస్ కొనాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క బ్యాటరీ 1000 రూపీస్. ఎండ్యూరెన్స్ బ్యాటరీస్ అయితే 2 బ్యాటరీస్, అది ఒకటి రాదు. 2 బ్యాటరీస్ కలిపి 4000కి వస్తుంది. 10,000 mAhది పవర్ బ్యాంక్ ఉన్న 900 రూపీస్ పెట్టి, దాని నుంచి వైర్ పెట్టిన, జాకెట్ లోపల నుంచి తీసిన, అడాప్టర్కి తగిలించేసిన, ఛార్జ్ అయితేనే ఉంది. ఇప్పుడు ఈ ఒక్క బ్యాటరీ, ఈ ఒక్క పవర్ బ్యాంక్తో ఐ కెన్ గో ఎనీవేర్. ఎంతసేపు కావాలంటే అంతసేపు రికార్డింగ్ చేయవచ్చు నేను. ఇంకా లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. ప్లాన్ ఏంటంటే వైజాగ్ కాలనీలో అక్కడ ఫిష్ ఫేమస్ అంట. సో ఒక ఫిష్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్తే, అక్కడ చాలామంది ఉంటారంట వండే వాళ్ళు. సో మనకి ఎలా కావాలంటే అలా చేస్తారు. మొత్తం ఫ్రై కావాలంటే మొత్తం ఫ్రై చేసిస్తారంట, లేదు అంటే హాఫ్ పులుసు పెట్టి హాఫ్ ఫ్రై కావాలంటే చేసిస్తారంట. సో మనం ఎలా కావాలంటే అలా చేసిస్తారు. రైస్ కూడా పెట్టిస్తారు. సో అక్కడనే తిని ఎంజాయ్ చేసి, బోటింగ్ కూడా ఉంది. సో బోటింగ్ కూడా వెళ్ళి కొంచెం అక్కడ అంబియన్స్ అంతా కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి, లంచ్ అవ్వగానే we will start back. సో ఆన్ ద హోల్ ఇది 4 hours జర్నీ హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి. సో ఇటు 4 hours, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి 4 hours. సో ఇవాళ 8 hours రైడ్. సో మచ్ నీడెడ్. వీక్ అంతా ఆఫీస్లో పనిచేసి ఇట్లా వీకెండ్ ఒక రైడ్ వేస్తే మొత్తం మైండ్, బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. రీసెట్ బటన్ కొట్టినట్టే. సాటర్డే రైడ్ వేయాలా, సండే మంచిగా వండుకొని తిని పడుకోవాలా, మళ్ళీ మండే ఆఫీస్ స్టార్ట్. ఈ స్ట్రెచ్ బాగుంది. వెహికల్స్ కూడా ఏం లేవు, మధ్యలో ఊర్లు కూడా ఏమొస్తలేవు. సో కాన్స్టెంట్గా 120 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోడ్డు చూడండి, ఆ సన్షైన్కి ఇంత మెరుస్తుంది, ఇట్లా చెమ్కిలు మెరిసినట్టు మెరుస్తుంది. మరి అది గ్లాస్ పీసెసా లేకపోతే కంకరనే అట్లా కనిపిస్తుందో అర్థమవుతలేదు. యూజువల్లీ రోడ్లో యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి కదా. సో ఆ గ్లాస్ పీసెస్ స్ప్రెడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ దారంతా అలానే ఉంది. ఫర్ ది పాస్ట్ 2 kilometers నేను చూస్తున్నా, ఇది ఇలానే చమకాయిస్తుంది. ఇట్లా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఇక్కడ స్టార్స్ లాగా కనిపిస్తుంది. మనం ఫాల్ సీలింగ్లో ఆ స్టార్స్ పెట్టుకుంటాం కదా, నైట్ టైంలో ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. అట్లా కనిపిస్తుంది నాకు ఈ రోడ్. ఇప్పటి వరకు హైవే పైన వచ్చినాం. ఇప్పుడు చిన్న డైవర్షన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలంట. నాకు తెలిసి ఇది ఇంకో ఊర్లోంచి వెళ్తుంది. మన వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు.
ఓకే, ఇక్కడ బోర్డు ఉంది, ఏముంది, పెండ్లి పాకాల. పెండ్లి పాకాలేంది. ఈ రోడ్డు కూడా బాగుంది యాక్చువల్గా. ఇప్పుడు వచ్చిన మన రోడ్డు కంటే ఈ రోడ్డు ఇంకా కొంచెం ఇంకా గ్రీనరీ ఎక్కువ ఉంది. ఇది ఊరు సైడ్ కదా, అది కొంచెం హైవే లాగా ఉంది. అది స్ట్రైట్గా విజయవాడ వెళ్ళిపోతుంది. సో ఈ రోడ్డు మళ్ళీ ఏదో విలేజ్ రోడ్ లాగా ఉంది. అండ్ సీనరీస్ బాగున్నాయి, అటు ఇటు మొత్తం చెట్లే ఉన్నాయి రోడ్ అంతా. మళ్ళీ ఇక్కడ వెదర్ కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇంతసేపు కొంచెం వేడిగాలి తగిలింది, ఇప్పుడు మళ్ళీ చల్లగాలి తగులుతుంటే హాయిగా ఉంది. ఈ రోడ్డు చూడండి, ఏమన్నా ఉందా, ఏదో టనల్లో పోతున్నట్టే ఉంది. వావ్ సూపర్ ఉంది అసలు ఇది. ఈ రోడ్డు బాగుంది కానీ మొత్తం గ్రీనరీ. ఇటు సైడు అటు సైడు మొత్తం పంట పొలాలే. కాకపోతే రోడ్ కొంచెం డ్యామేజ్ ఉంది, సడన్గా స్పీడ్ బ్రేకర్లు వచ్చేస్తున్నాయి. అండ్ ఊరోళ్ళు కూడా సడన్గా వచ్చేస్తున్నారు మధ్యలోకి. కొంచెం మెల్లగానే వెళ్ళాల్సి వస్తుంది ఈ రోడ్లో. ఇది చూడండి, ఇటు సైడ్ అంతా, రైట్ సైడ్ అంతా పొలాలే. ఆ పచ్చ గడ్డి స్మెల్ వస్తుంది మంచిగా. ఇదంతా పొలాలే ఉన్నాయి. ఇటు సైడ్ అంతా లేదు, ఇటు సైడే మొత్తం పొలాలు. చూడండి, అక్కడ అన్ని కొండలు ఉన్నాయి, మరి అవి ఏం కొండలో తెలీదు. ఇటు సైడ్ అంతా కొండలే. ఇప్పుడే ఒక డైవర్షన్ తీసుకున్నాం. ఇది చూస్తే సింగిల్ లేన్ హైవే అయిపోయింది. ఇప్పుడు దాకా డబల్ ఉండే, ఇప్పుడు సింగిల్. ఆ కొండల సైడే వెళ్తున్నాం. అవి ఏం గుట్టలో మరి ఏం కొండలో, ఇది సరిగ్గా తీసుకెళ్తుందా. ఇంకొక 32 కిలోమీటర్స్ ఉంది, 17 minutes. సో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 30 minutesలో మనం అక్కడ ఉంటాం. నాకు తెలిసి ఈ కొండలు మధ్యలో ఎక్కడో నాగార్జున సాగర్ కూడా వస్తుంది. యాక్చువల్గా నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు చూసాను, నాగార్జున సాగర్ బోర్డు 50 kilometers అని ఉంది. సో ఎట్లాగో మనం వెళ్ళేది వైజాగ్ కాలనీ, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్సే కదా. సో ఆల్ డాట్స్ ఆర్ కనెక్టింగ్. చాలా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అసలు. ఈ స్పీడ్లో ఈ రూట్లో కొంచెం మెల్లగా వెళ్తేనే బెటర్. ఇదంతా ఊరు బాటనే, హైవే కూడా కాదు, ఊరు బాట. ఇది చిన్న రోడ్డు. ట్రక్ వచ్చిందంటే ఇంకా అవతల ఉన్న వెహికల్ దిగాల్సిందే రోడ్డు కిందికి. అంతా పల్లెటూరు. అది చూడండి, ఒక కారు వస్తుంది, ఒక కారు ఒక బైక్ పోయే అంత ప్లేస్ ఉంది ఈ రోడ్లో. అంతే, 2 కార్లు వచ్చినా కూడా ఒక కార్ కిందికి దిగాల్సిందే. నీళ్ళు బాగానే పోతున్నాయి కదా, ఫ్లో మంచిగానే ఉంది. ఇది ఏదో కాల్వ నీళ్ళు పోతున్నాయి అంతే. ఇక నాగార్జున సాగర్ నుంచే ఆ వాటర్ అంతా చిన్న చిన్న కాలువలుగా చేసి అటు ఇటు పారిస్తుంటారు. సో ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు వచ్చి ఇంకా 17 minutes ఉంది. ఇక్కడ నుంచి వాటర్ కనిపిస్తుంది. వావ్, అదే చూడండి, అంతా ఈ గుట్టల మధ్యలో ఈ వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది. అండ్ ఈ కొండల మధ్యలో ఎక్కడో సాగర్ కూడా కట్టింటారు.
ట్రై చేద్దాం. ఒకవేళ నాగార్జున సాగర్ వీలైతే అది కూడా కవర్ చేసేద్దాం. ఎంతలాగో ఎంత దూరం వచ్చాం, రెండు ఒకేసారి అయిపోతాయి. మన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళతో మాట్లాడి జస్ట్ సాగర్ వరకు వెళ్ళి ఒక 2 ఫోటోలు దిగేస్తే చూసినట్టు ఉంటుంది. నాగార్జున సాగర్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఎప్పుడు చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం అవుతుంది. సో ఇలా చేయొచ్చు. ఇప్పుడు వైజాగ్ కాలనీకి వెళ్ళి అక్కడ మంచిగా సైట్ సీయింగ్ చేసి, బోటింగ్ చేసి, మంచిగా ఫిష్ వండించుకొని తిని, ఇంకా మన డెస్టినేషన్కి వెళ్ళలేదు. బట్ హియర్ ఇస్ అ ప్లేస్, కొంచెం బాగుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ పెద్ద శివుడి విగ్రహం కూడా ఉంది, స్టాచ్యూ. ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ ప్రదేశం. ఆపండి బాబు, బండి ఆపండి, బండి ఆపండి. వావ్, సూపర్ ఉంది. సో ఈ ప్లేస్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి దగ్గరే 5 కిలోమీటర్సే ఉంది. 13 మినిట్స్ చూపిస్తుంది ఎగ్జాక్ట్ వైజాగ్ కాలనీ. ఈ ప్లేస్ బాగుండే. కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నా, వీడియోస్, ఫొటోస్. ఇక మన లోకి అయితే పెళ్లి చూపులకే ఫోటో దిగినట్టు దిగిండు. ఎండ అయితే ఘోరంగా ఉంది. అక్కడ ఎట్లుంటుందో తెలీదు. రోడ్డు ఒకటి, ఎక్కడ పడితే అక్కడ స్వీట్ బేకర్లు, గుంతలు. 4.2 కిలోమీటర్స్, 11 మినిట్స్ చూపిస్తుంది. చిన్న మునగల్, ఊరు పేరు. ఇట్లా పోతే 3 మినిట్స్ స్లోవర్ అని చూపిస్తుంది. సరే ఇట్లనే పోదాం. యాక్చువల్గా లెఫ్ట్ చూపించింది, ఏది 3 మినిట్స్ స్లోవర్. ఇంట్లోనే వెళ్ళిపోదాం. వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. మెల్లగా పోరా బాబు. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్ ఉంది. వావ్, ఈ వ్యూ చూడండి. వావ్, అంతా ఘాట్ రోడ్ లాగానే. ఇప్పుడు మనం ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఆ కొండ అట్లా పైకి ఎక్కిపోవాలి. నేను ఘాట్ రోడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది వ్యూ. కరెక్ట్ టైంలో వచ్చాం. వర్షాలు ఆగిపోయినాయి, మొత్తం అంతా గ్రీనరీ వచ్చింది. చాలా బాగుంది వ్యూ అయితే. మనం ఎటు పోవాలి? మన ఘాట్ ఎక్కొద్దా? అయ్యయ్యో, మనం ఘాట్ ఎక్కుతాం అనుకున్నా, మనకు లెఫ్ట్ పోతున్నాం. టూ 2.5 kilometers, 9 minutes. వాయమ్మో, ఇదేందా? ఇది కరెక్ట్ అయిపోతున్నామా? ఏమో మ్యాప్స్ చూపిస్తుంది, వీళ్ళు కూడా ముందర పోతున్నారు. వీళ్ళందరూ పోతున్నారంటే మనం కూడా కరెక్టే.
వీళ్ళంతా ఫిష్ జస్ట్ మిస్. ఏబిఎస్ కిక్కిన్ అయింది, లేదంటే వాడు బంపర్ కుదురుతుండే. హాయ్, చిన్నపిల్లలు బాగా ఎక్సైట్ అవుతారు రైడర్స్ని చూస్తే. ఓ అమ్మాయిడు ఘోరంగా పోతున్నాడు. మట్టి రోడ్డు, ఈడు ఘోరంగా పోతున్నాడు. ముందు రోడ్డు మెల్లగా కూడా పోతలేడు, దుమ్మంతా లేపుతున్నాడు. బా చి, జర ఆగుదాం. ఆగరా బాబు, వాడిని పోని. దుమ్ము లేపుతున్నాడు వాడు. ఇంకా 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఇటే పోవాలా? ఇటే పోవాలి. అయ్యో ఆంటీ, ఈ స్పీడ్ 100కి ఒక ప్రాబ్లము. ఇట్లా నీళ్ళలోంచి పోతే మొత్తం లేచి మీద పడుతుంది. టైర్ హగ్గర్ లేదు కదా, వాటర్ స్ప్లాష్ అవుతుంది మొత్తం బ్యాక్ సైడ్ అంతా. చేపలన్నా తీసుకుంటాం, ఆగు. ఫస్ట్ అయితే మేము డెస్టినేషన్ పోవాలి. అక్కడ పోయి చూసి, అక్కడ లేకపోతే ఇక్కడికి వస్తాం. ఈడేంది రైట్ పోతున్నాడు, మనం లెఫ్ట్ పోవాలి. అది చూడు, ఆ ముందర బండికి లేస్తుందా, అట్లా లేచి వెనకాల మొత్తం బ్యాక్ సైడ్ పడుతుంది. సీటు పైన ఇంకొంచెం స్పీడ్ ఉంటే జాకెట్ మీద కూడా పడుతుంది. అదొక ప్రాబ్లం, టైర్ హగ్గర్ లేనందుకు. ఇక్కడ నుంచి ఎటు పోవాలి? రైటా? ఇది రైట్. ఇది కాదు, ఇది కాదు. సో మొత్తానికి అయితే మనం వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసినాం. కానీ మనకు ఫొటోస్లో వీడియోస్లో కనిపించినట్టు ఎక్కడ కానీ వైజాగ్ బీచ్ అనేది లేదు. మొత్తం ఎక్కడ చూసినా వాటర్ ఉంది. యాక్చువల్గా ఈ వర్షాలు లేబట్టి ఈ వైజాగ్ బీచ్ అంతా మునిగిపోయింది వాటర్ కింద. సో అందరు కూడా ఇక్కడికే వస్తున్నారు, అందరు ఇదే చూస్తున్నారు. సో వైజాగ్ బీచ్ అయితే లేదు, పెద్ద బిస్కెట్. సో గైస్, ఈ బ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ రిటర్న్ మనం పోయేది కూడా సేమ్ రూటే. సో నథింగ్ మచ్. నాగార్జున సాగర్కి వెళ్దామని అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి 1.5 hours జర్నీ అది. సో అది లాంగ్ అయిపోతుంది. సో అక్కడికైతే వెళ్ళట్లేదు. సో ఇక్కడ మంచిగా ఫిష్తో ఆర్డర్ చేయించుకొని, మంచిగా ఫుడ్ చేయించుకొని తిని, అండ్ దెన్ విల్ స్టార్ట్ బ్యాక్ టు హైదరాబాద్. I hope you all like this video. So please like, share and subscribe. This is Rahul Dejo signing.